జస్ట్ ఒక కేటీఆర్ ఫోటో ఉంది అని ఒక చిన్న రీజన్తో ఆ టీ స్టాల్ని అయితే తొలగించారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బల్గం టీవీ. నేను మీ శ్రవంతి. సో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బత్తుల శ్రీనివాస్ టీ స్టాల్ వద్దకైతే మనం వచ్చినామండి. కేటీఆర్ టీ స్టాల్ అని చెప్పేసి తనను నడిపిస్తున్నాడు ఈ టీ స్టాల్ అనేది. సో గతంలో బత్తుల శ్రీనివాస్ అనే వ్యక్తి ఇక్కడ బతుకమ్మ గేట్ దగ్గర ఒక 4-5 సంవత్సరాల నుంచి కూడా టీ స్టాల్ నడిపిస్తున్నాడు. కానీ అనుకోని సందర్భంలో గతంలో ఉన్నటువంటి సందీప్ కుమార్ ఝా కలెక్టర్ గారు సో ఆ టీ స్టాల్ని అక్కడి నుంచి తొలగించడం అయితే జరిగింది. అసలు ఎందుకు తొలగించారనేది కూడా తెలీదు. కేటీఆర్ ఫోటో ఉన్నందుకే తొలగించారు అని చెప్పేసి అయితే గతంలో కూడా చాలా వార్తలు వచ్చినాయి. అలాగే మన ఛానల్లో కూడా మన వార్త కూడా కవర్ చేశాము. జస్ట్ ఒక కేటీఆర్ ఫోటో ఉంది అని ఒక చిన్న రీజన్తో ఆ టీ స్టాల్ని అయితే తొలగించారు. ఇప్పుడు బత్తుల శ్రీనివాసు సిరిసిల్ల పట్టణానికి చెందిన వ్యక్తి. సో ఆ కుటుంబ భారం అంతా కూడా అతని పైన ఉంటుంది. ఆ టీ స్టాల్ నడిపిస్తేనే ఆ కుటుంబ పోషణ కూడా అందుతుంది. సో ఆ టీ స్టాల్ తొలగించడం వల్ల కూడా తను చాలా బాధపడ్డాడు. వాళ్ళ కుటుంబం కూడా అసలు మున్సిపల్ కార్యాలయం ముందు కూడా అక్కడికి వచ్చి కూడా విన్నవించుకున్నారు. అసలు ఎందుకు తొలగించారు, నా కుటుంబ భారం మొత్తం దీనిపైన నడుస్తున్నది, ఇప్పుడు నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, చాలా బాధపడ్డాడు. అసలు చాలా మందిని కూడా అడిగాడు. కానీ దీనిపైన వెంటనే కేటీఆర్ గారు స్పందించి బత్తుల శ్రీనివాస్ గారికి ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్న గాంధీ చౌరస్తాలో టీ స్టాల్ పెట్టించడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఈ రోజుకి ఎగ్జాక్ట్లీ సంవత్సరం కావస్తున్నది. సో ప్రజెంట్ మనం ఇక్కడే ఇప్పుడు మనం బత్తుల శ్రీనివాస్ టీ స్టాల్ వద్దనైతే ఉన్నాము. లోపలికి వెళ్దాము. శ్రీనివాస్ గారు కూడా లోపల ఉన్నారు. చాలా చక్కగా డెకరేషన్ చేసుకున్నారు. ఇది టీ స్టాలు. సో ఒక్కసారి చూడండి, ఇది టీ స్టాలు. కేటీఆర్ గారే పెట్టించడం అయితే జరిగింది ఈ టీ స్టాల్ని. సో దగ్గర ఈ రోజుకి 1 year కాబట్టి చాలా చక్కగా కూడా డెకరేషన్ చేసుకున్నారు శ్రీనివాస్ గారు. టీ స్టాల్ వద్దకంటే కేటీఆర్ టీ స్టాల్ వద్దకే, ముఖ్యంగా శ్రీనివాస్ టీ స్టాల్ వద్దకైతే బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చారు, అలాగే మున్సిపల్ కౌన్సిలర్స్ కూడా వచ్చారు. సో వారికి ఏ విధంగా ఉంది, ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఈ రోజుకి సంవత్సరం కావస్తుంది కాబట్టి చాలామంది బీఆర్ఎస్ కార్యకర్తలు వస్తున్నారు టీ స్టాల్కి. సో తనతో కూడా మాట్లాడుతున్నారు. సో ఒక్కసారి మనం వారితో కూడా మాట్లాడదాం. అంటే ఆ రోజు అసలు ప్రత్యేకించి లైవ్లో ఉండి చూశారు, క్రేన్తో టీ స్టాల్ తొలగించడం పైన లైవ్లో ఉండి చూశారు కాబట్టి అసలు వారు ఏ విధంగా స్పందించారు, అసలు రోజు ఏం జరిగింది అనేది వాళ్ళ మాటల్లో మనం అడిగి తెలుసుకుందాం. బొల్లి రామ్మోహన్ గారు కూడా అక్కడే ఉన్నారు. సో వారు ఇందాక మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు, కానీ ఒక్కసారి మరికొన్ని వివరాలు కూడా మనం వారిని అడిగి తెలుసుకుందాం. అసలు చెప్పండి, అసలు ఆ రోజు మీరు లైవ్లో ఉన్నారు, లైవ్లో ఉండి కూడా చూశారు, చాలామంది అంటే రిపోర్టర్స్ కూడా ఆ రోజు అక్కడే ఉన్నారు, మీరు ఆపినా కూడా ఆగలేరు అంటున్నారు. అంటే ఏ ధైర్యంతో ఆ రోజు టీ స్టాల్ని తొలగించారు? అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఆయనకు ఒక డైరెక్షన్ చేసి పంపించింది. కేటీఆర్ పేరు ఆడ కనబడకుండా చెయ్యాలి, కేటీఆర్ అనుచరులను, కేటీఆర్ క్యాడర్ను, కేటీఆర్కి సంబంధించినటువంటి లీడర్లను, సింపథైజర్లు అందరినీ కూడా సిరిసిల్లాలో భయభ్రాంతులకు గురి చేయాలి, తొక్కాలి, ఆర్థికంగా నష్టం చేయాలనే డైరెక్షన్ చేసి ఈ మూర్ఖత్వమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఆ మూర్ఖుణ్ణి రాజన్న సిరిసిల్ల జిల్లాకు కలెక్టర్గా పంపింది. ఆయనే పొద్దున బతుకమ్మ ఘాట్ అనేది ఒక వాకింగ్ ఏరియా, అక్కడికి ఆయన పొద్దున విజిట్కి వచ్చారు. విజిట్కి వచ్చే వరకు ఆ బతుకమ్మ ఘాట్ పక్క పంటే ఈ శ్రీనివాస్ గారిది ఒక టీ స్టాల్, దానికి కేటీఆర్ టీ స్టాల్ అని బ్రహ్మాండంగా కేటీఆర్ గారి ఫోటో ఒక చిరునవ్వుతోటి బ్రహ్మాండంగా పెట్టుకున్న దాన్ని ఆ ఫోటోను చూసి, ఆ పేరును చూసి మొత్తంతా పెయ్యి మీద నిప్పులు పోసుకున్నట్టు ఆ కలెక్టర్ గారు ఊగిపోయి జస్ట్ 10 నిమిషాలలో మున్సిపల్ అధికారులను పంపించి ఆ టీ స్టాల్ను తొలగించు అంటే అధికారులు చేసిర్రు. మేము అక్కడ మీరు ఉన్నారు కాబట్టి మీరు ఎందుకు తొలగిస్తున్నారు? ఒక మధ్యతరగతి కుటుంబీకుడు ఒక చిన్నగా టీ స్టాల్ పైన అలా కుటుంబ పోషణ అందుతుంది, మీరు ఏ విధంగా ఎందుకు తొలగిస్తున్నారని చెప్పేసి మీరు అడగలేరా? మేము అడిగాము, టీ స్టాల్ను ఎందుకు తొలగిస్తున్నావు, కారణం ఏంది,
వాడు ఏం చేసిండు, ఏం తప్పు పని చేసిండు, ఏ తప్పు పని చేసిండని చెప్పి మీరు టీ స్టాల్ తొలగిస్తున్నామని చెప్పి మేము వచ్చిన మున్సిపల్ అధికారులు నిలదీసినాం. నిలదీస్తే అట్లా కాదు, కలెక్టర్ గారు తీసేయమన్నారు. కలెక్టర్ గారు ఎందుకు తీసేయమన్నాడు, కారణం ఏంది, రీజన్ ఏంది, వాడు చేసిన తప్పు పని ఏంది. వాడేదో టీ అమ్ముకుంటాడు, పొద్దుగా లేచి టీ అమ్ముకుంటుండు, వాని కుటుంబాన్ని, వాని భార్య పిల్లలను సాదుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని, చిరు వ్యాపారిని ఎందుకు మీరు ఈ రకంగా హింసిస్తున్నారు, బాధ పెడతా ఉన్నారు, ఎందుకు తీసేస్తున్నారు అని చెప్పి మేము నిలదీయడం జరిగింది. నిలదీసి ఒక టైంలో తప్పించుకోవడం కోసమని ట్రేడ్ లైసెన్స్ లేదు అని అంటాడు. చిరు వ్యాపారులకు, స్ట్రీట్ ప్రతి వెండర్స్ ఒక్కరికి ఉన్నాయా, రోడ్ పైన ప్రతి ఒక్కరు కూడా సేల్ చేసుకుంటారు, ప్రతి ఒక్కరికి ఉన్నాయా, ఇతని గురించే ప్రత్యేకించి ఎందుకు ఇంత శ్రద్ధ తీసుకొని తీసేస్తున్నారు అని చెప్పేసి అడిగారా? మేము రూల్ పొజిషన్ చెప్పాము, స్ట్రీట్ వెండర్స్కి ఏ కోచానా కూడా ట్రేడ్ లైసెన్స్ అనేది ఉండదు. మనకు ఫర్మ్ పేరే ఉండదు, ఫర్మ్ పేరు ఉండదు కనుక నీకు లైసెన్స్ అనేది ఎక్కడ ఉంటుంది, అసలు ఏం మాట్లాడుతున్నావు చేస్తున్నావు అని చెప్పి మాట్లాడితే అట్లా కదా అన్న ఇట్లా మీరు కావాలని చెప్పి ఇంటెన్షియల్గా కేటీఆర్ పేరు పెట్టుకున్నాడు అని చెప్పి ఈ డబ్బును తొలగిస్తున్నారు, వాని వ్యాపారాన్ని తొలగిస్తున్నారు అని చెప్పి నేను మాట్లాడడం జరిగింది, వాళ్ళని నిలదీయడం జరిగింది, అధికారుల మీద లొల్లి పెట్టడం జరిగింది. అయినా పాపం బలవంతంగా బెదిరించి అతన్ని టీ స్టాల్ను బంద్ చేయించిపోయారు. బంద్ చేయించిపోతే మేమందరం కలిసి మళ్ళీ ఆ టీ స్టాల్ను మేము రీఓపెన్ చేసినాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులము, కార్యకర్తలము, మేము అందరం కలిసి ఆ టీ స్టాల్ను ఓపెన్ చేయడం జరిగింది. ఆ ఓపెన్ చేసిన పాపానికి ఎన్నికల నియమావళిని, ఎన్నికల కోడ్ను ఉల్లంఘన చేశారని చెప్పి మా మీద కేసు పెట్టడం జరిగింది. దాదాపు 10 మంది మీద కేసు పెట్టడం జరిగింది. అలాగే మన పైన అంటే బలగం టీవీ ఛానల్ పైన కూడా మనకు కేసులు పెట్టారు. సో దాని గురించి ఏమంటారు? ఎందుకంటే ప్రత్యేకించి మన ఛానల్ కూడా ఎక్కువ ప్రచారం చేశాము, ఎక్కువ ఆయన గురించి చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఒక మధ్యతరగతి కుటుంబీకులు, సో ఆ రోజు అక్కడ అన్యాయం జరుగుతుంటే కూడా చూస్తూ ఉండలేకపోయాం మన ఛానల్. సో దాని గురించి మీరు ఏమంటారు? అయితే ఆ ఇన్సిడెంట్ జరిగిన సందర్భం అప్పుడు ఈ బలగం టీవీ సంబంధించినటువంటి బాలుగారు కూడా మాతో పాటు టీ తాగుతున్నారు. అక్కడ ఒక విలేకరి గారు ఏమన్నారంటే, ఇప్పుడే కలెక్టర్ గారు వేరన్నా అని అంటే, ఈ టీ స్టాల్ను చూసిండు అని అడిగిన నేను. ఎందుకంటే సహజంగా కేటీఆర్ అనే పేరు కనబడితేనే, కేటీఆర్ ఫోటో కనబడితేనే, కేటీఆర్కి సంబంధించిన లీడర్ కనబడితేనే, బీఆర్ఎస్ నాయకుడు కనబడితేనే పెయ్యంత మంటమండి ఆ కలెక్టర్ గారు మరి ఇక్కడికి వచ్చి పెయింట్ గత మధ్య బ్రహ్మాండంగా కేటీఆర్ ఫోటో కనబడుతుంది అని చెప్పి ఈ టీ స్టాల్ వైపు చూసిండు అని అడిగిన. అంటే చూసిండన్న అట్లే చూసుకుంటూ పోతుండు, ఆ ఫోటోను చూసుకుంటూ పోతుండే. అంటే 10 నిమిషాలు ఈ టీ స్టాల్ తీసేద్దామని మేము డిస్కస్ పెడతా ఉన్నాం. జస్ట్ 10 నిమిషాలు అధికారులు వచ్చారు, టీ స్టాల్ బంద్ చేయమని అన్నారు. దాన్ని మేము నిలదీసినాం. ఆ నిలదీసే సందర్భంలో బాలుగారు కూడా అక్కడనే ఉన్నారు. మేము నిలదీసే సందర్భాన్ని ఆయన క్యాప్చర్ చేసాడు. ఈ లోకల్ కేబుల్ టీవీ అయినటువంటి ఎస్ఎస్ కేబుల్ టీవీ అయినటువంటి కాశీ గారు, అదేవిధంగా బాలుగారు, వీళ్ళందరూ కూడా దాన్ని క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. మేము అధికారులను నిలదీసే విషయాన్ని, ఇతని హోటల్ను బంద్ చేయమనడం, కేటీఆర్ స్టీల్ పేరు ఉండద్దు, కేటీఆర్ ఫోటో ఉండద్దు, కేటీఆర్ పేరు కనబడద్దు అని చెప్పి ఇబ్బంది పెట్టే విషయాన్ని ఆయన క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో పెట్టిన కనుక ఆ బలగం బాలుగారి మీద కూడా విపరీతమైనటువంటి నిర్బంధాలు, ఆరోపణలు, వారి భార్య గారిని కూడా ఉద్యోగం నుంచి వెళ్ళి ఒక చోటు నుంచి వెళ్ళి ఇంకో చోటికి బదిలీ చేయించడము, ఈ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఆయన ఛానల్ను బంద్ చేయించడము, అనేకమైనటువంటి ఇబ్బందులు గురి చేసినటువంటి మూర్ఖపు కలెక్టర్ ఎవరన్నారు అంటే అదే జూ గారే. సో అలాగే మీరు ఇప్పుడు కేటీఆర్ చొరవతోని ఇప్పుడు రమేష్ గారికి టీ స్టాల్ పెట్టించడం జరిగింది. అంటే కేటీఆర్ దృష్టికి వెళ్ళింది, పైగా తన పైన ఒక మంచి అభిప్రాయం ఉంది, మా దేవుడు మా దైవం అని చెప్పేసి అంటున్నారు. సో కేటీఆర్ గురించి చెప్పాలంటే, ఎందుకంటే ఒక మంచి మనసున్న వ్యక్తి అని చెప్పేసి చెప్పొచ్చు కేటీఆర్ గారు. సిరిసిల్ల కూడా చాలా మంచి మంచి పనులు చేశారు. ముఖ్యంగా సిరిసిల్ల డెవలప్ అయిందంటే కేటీఆర్ గారి వల్లనే. సో దాని గురించి చెప్పమంటే మీరు ఏమంటారు? అయితే ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ని సోషల్ మీడియాలో పెట్టడంతో మేము కూడా వారి అనుచరులం కానీ వాళ్ళ నాయకులం అందరం కూడా మేము కూడా అన్న కేటీ రామారావు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఏమని, అన్న మీ పేరు పెట్టుకున్న పాపానికి, ఒక నిరుపేదైనటువంటి వ్యాపారికి, ఒక చిరు వ్యాపారికి మీ పేరు పెట్టుకున్న పాపానికి, మీ ఫోటో పెట్టుకున్న పాపానికి అతని డబ్బను తొలగించడం జరుగుతూ ఉంది అని అంటే అన్నగారు చాలా బాధపడి, వాని అభిమానం కొద్దిగా వాడు పెట్టుకున్నాడు కావచ్చు, ఆ విషయం కూడా నాకు తెలీదు, నాకు చెప్పలేదు, అయినా నా పేరు పెట్టుకున్న పాపానికి అతని కుటుంబం రోడ్డు మీద పడటము కరెక్ట్ కాదు అని చెప్పి ఈ శ్రీనివాస్ గారికి స్వయంగా అన్న తారక రామారావు గారు ఫోన్ చేసి, నీ కుటుంబానికి ఎప్పుడు ఏ ఆపద పడ్డా నేనుంటా, నువ్వు ఏమీ బాధపడకు, వాళ్ళు నీకు టీ స్టాల్ను ఎత్తుకపోయిన టీ స్టాల్ని ఇచ్చినా ఇయ్యకపోయినా నీకు సిరిసిల్ల నడిబొడ్డులో నీకు టీ స్టాల్ పెట్టించి
నీ కుటుంబాన్ని నేను ఆదుకునే బాధ్యత పూర్తి స్థాయిలో నాది అని చెప్పడం జరిగింది, మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాట ఇచ్చిన తర్వాత ఒక 15 రోజులలోనే సిరిసిల్ల నడిబొడ్డు అయినటువంటి గాంధీ చౌరస్తాలో బ్రహ్మాండంగా టీ స్టాల్ పెట్టి దాన్ని స్వయంగా అన్న తారక రామారావు గారే ఓపెన్ చేసి ఇప్పటికీ 1 సంవత్సరం అవుతా ఉంది. వారి కుటుంబము బ్రహ్మాండంగా ఆనందంగా సంతోషంగా జీవనం సాగిస్తూ ఉంది. మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులము, కార్యకర్తలము, సింపథైజర్లము, అదేవిధంగా చాలామంది కూడా అతని మీద సింపతి చూపెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసి ఆ సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అయినటువంటి జూ గారి మీద మన్నెత్తిపోసి వీరికి మద్దతుగా నిలబడ్డారు. ఈ శ్రీనివాస్ గారికి మద్దతుగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా వీరి కుటుంబాన్ని ప్రత్యేక చొరవ తీసుకొని ఒక టీ స్టాల్ పెట్టించి సొంత డబ్బులతో వీళ్ళ కుటుంబాన్ని ఆదుకున్న గౌరవనీయులు పెద్దలు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను.